ఈ యొక్క ప్రత్యేక కూడికకు చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకు, ప్రియులకు హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారికి ఇలా నన్ను పిలిచారని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. సంఘమంతటికి వందనాలు చెప్పమని చెప్పారు. మా తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొరకు మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మరి పెద్దలు ప్రభుదాస్ అన్న గారు మనకు శ్రేష్టమైన సందేశం, నేటి దినాల్లో కావాల్సిన ఆత్మీయమైన పాఠాలు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతానండి. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలు తమ వెంట బెన్యామీను తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి వేట కోసి వంట సిద్ధము చేయించము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోన్లలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరబట్టి మన గాడిదలను తీసుకొని పోవటకు లోపల తెప్పించుకొదుగనుండ్రి. వారు యోసేపు గృహం ఎదుకు వచ్చి ఇంటి ద్వారం అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటకు వచ్చి మా గోన్లను విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనెమూతులు ఉండెను. అవి చేతు పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మా రోకలను మా గోనులు ఎవరు వేసిరో మాకు తెలియరు. అందుకు అతడు, మీకు క్షేమమును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడు మీ దేవుడు, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోన్లలో ధనమిచ్చాను. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోను వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కునిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించను. అక్కడ తమ భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతని నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన మీ ముసలవాడైన మీ తండ్రి క్షేమం ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికున్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి సాగిలపరిరి. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు మీతోనున్న మీ తమ్ముడైన ఇతడేనా అని అడిగాను. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలకు వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తులకు వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తులకు హేయం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండరి కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపరిరి. మరి అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు ఇందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. యోసేపు ఇల్లు అనేది మన అంశం. యోసేపు ఇంటి యొక్క లక్షణాలు. చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిందే. చాలాసార్లు అనేకమైన భక్తులు, దైవజనులు యోసేపు జీవితంలో నుంచి అనేక సందేశాలు మీరు ఇక్కడ విన్నారు. అయితే ఈ యొక్క పలుకూరు గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ స్థానిక సంఘమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను కదండి. సహజంగా ఏమని పేరు ఉంటుంది? క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ. ఏముంటుందండి? క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ. క్యాలెండర్లో కూడా ఏముంటుంది? క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ. బోర్డుల మీద ఏముంటుంది చెప్పండి? క్రిస్టియన్ బ్రదరన్, సహోదర సంఘం, బ్రదరన్ చర్చ్ అంటారు.
ఈ సంఘం ఆరంభించబడి దాదాపుగా 200 సంవత్సరాలు అవుతుందండి. ఈ సహవాసం ఆరంభించి 200 సంవత్సరాలు, కరెక్ట్గా 1825 సంవత్సరము ఆగస్టు నెలలో మొట్టమొదటిగా ఒక చెట్టు కింద 4 సహోదరులు రొట్టె విరిచారు. ఎంతమంది అండి? 4. ఎన్ని సంవత్సరాలు? 200. ఈ ఆగస్టు నెల వస్తే ఈ సహవాసం ఆరంభించబడి 200 సంవత్సరాలు. ఏంటి ఈ సహవాసం యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుడు ఈ సహవాసాన్ని ఎందుకు తీసుకుని వచ్చాడు? అంతకుముందు ఎన్నో గొప్ప గొప్ప సహవాసాలు వచ్చినాయి. మార్టిన్ లూథర్ చాలా గొప్ప భక్తుడు. ఆ దినాల్లో దేవుడు కొద్దిగా భక్తులను వాడుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి అవసరమైన సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ బ్రదరన్ ఉద్యమంతో క్రైస్తవ చరిత్ర, సంఘ చరిత్ర మారిపోయింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానాలు, సిలువను గుర్చిన సంగతులు, పునరుద్ధానాన్ని గుర్చిన సంగతులు, సంగమును గుర్చిన సంగతులు, రాకడ గుర్చిన సంగతులు ఒక్కొక్కటిగా దేవుడు వారికి బయలుపరిచాడు. ఆ దినాల్లో సాంప్రదాయక సంఘాలు ఉండేవి. అంటే బ్యాప్టిస్ట్ అని, లూథరన్స్ అని ఉండేవి ఇంగ్లాండ్ దేశంలో. ఒక 5 నిమిషాలేనండి చాలు, తర్వాత మనం దేవుని వాక్యం వింటాం. ఒకరికొకరు పడేది కాదు, ఒకరినొకరు విమర్శించుకునేవారు. ఆ దినాల్లో కొద్దిమంది యవనస్తులు ఈ సంఘాల్లో ఉన్న గొడవలు చూసి ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళే బైబిల్ చదువుకోవటం ప్రారంభించారు. ఏదైనా సంఘం వెళ్ళాలంటే వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఎవరికి వారి ఇంటిలో ఏం చదువుకుంటున్నారండి? బైబిల్ చదువుకుంటున్నారు. మనసులో ఆవేదన, మనసులో దుఃఖం ఉంది. దేవుడు మనసు ఏంటి, దేవుని యొక్క లేఖనాలేంటి తెలుసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు. కానీ వారికి సరైన అవకాశం లేకుండా పోయింది. అందులో ఒక ఆయన పేరు గ్రోవ్స్. ఆయన ఒక పంటి డాక్టర్ గారు. ఆయనకు ఒక రోజు మార్కెట్లో ఒక సహోదరుడు కలిశాడు. ఆయన పేరు క్రానిన్. ఒకరికొకరు పరిచయం లేదు. కానీ బ్రదర్ మీరు క్రైస్తవులా? క్రైస్తవులేనండి. మీరు ఏ చర్చికి వెళ్తున్నారు? నేను ఏ చర్చికి వెళ్ళట్లేదండి. ఏ చర్చికి వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? నాకు నచ్చట్లేదండి. సరే ఒక పని చేయి, మా ఇంటికి రండి, మనం కలిసి ఏం చేద్దాం? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన పేరు క్రానిన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోమైనా పర్లేదు, కానీ ఆ యొక్క చరిత్ర గుర్తుపెట్టుకోండి చాలు. మొత్తం 3 కలిసి రోజు 1 గంట సేపు ఏం చేస్తున్నారు చెప్పండి? వాక్యాన్ని చదవటం, పరిశోధించటం ప్రారంభించారు. 3పై 4 అయ్యారు, 5, 10 మంది అయ్యారు. ఒక 6 నెలలు గడిచింది. వారు వాక్యం చదివే కొద్దీ ఎంతో సంతృప్తి పడుతున్నారు, ఎంతో సంతోషాన్ని పొందుకుంటున్నారు. ఇంకా దేవుడు వారికి ఒక్కొక్కటి తెలియజేస్తుంటే వాళ్ళు ఎంతో అసలు ఆనందించారు. అందులో ఒక ఆయన అన్నాడు, మనమే ఒక సంఘంగా ఉందాం. మన మీద నడిపించే ఒక నాయకుడు లేకుండా మనందరం కలిసి సహోదరులంగా మనమే రొట్టె విరుద్దామని ఒక సలహా ఇచ్చాడు. రొట్టె విరవటం అంటే ఏంటి? అంతకుముందు ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయనకి తెల్ల బట్టలు ఉండేవి, తాడు కట్టుకునేవాడు కదా. ఆయన ఒక ఎత్తైన స్థానం మీద ఉంటాడు. అందరూ కూర్చునేవాళ్ళు. ఆయన లేచి నిలబడమంటే లేచి నిలబడాలి, కూర్చోమంటే చెప్పండి కూర్చోవాలి, అటు తిరగమంటే అటు తిరగాలి, ఇటు తిరగమంటే ఇటు తిరగాలి. నోట్లో తీసుకొచ్చి ఏమేస్తారు? చిన్న చిన్న రొట్టె ముక్కలు వేసేవాళ్ళు. అప్పుడు ఈ దైవజనుడు అన్నాడు, మనమే ఏ మానవ సహాయం లేకుండా మనమే రొట్టె విరుద్దామని ఒక చిన్న ఆలోచన చెప్పినప్పుడు 1825 సంవత్సరం ఆగస్టు నెల ఒక శనివారం సాయంకాలం ఒక చిన్న టేబుల్ కొనుక్కొచ్చుకున్నారు.
దాని మీద ఒక బట్ట పెట్టుకున్నారు, ఒక గ్లాసు, ఒక రొట్టె తయారు చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఫస్ట్ టైం క్రైస్తవ సంఘ చరిత్రలో ఏ పాస్టరు, ఏ అభిషిక్తుడు లేకుండానే ఒక సామాన్యమైన విశ్వాసులుగా కొన్ని పాటలు పాడుకుని, కొద్దిగా వాక్యం చదువుకుని, యేసు ప్రభు యొక్క సిలువను గుర్తు చేసుకుని రొట్టె విరిచారు. అది అంతకుముందు ఎప్పుడు జరగలేదు. వారు ఎంతో ఆనందాన్ని పొందారు, పరలోకాన్ని అనుభవించారంట. వాళ్ళందరికీ నెక్స్ట్ మళ్ళీ ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూశారంట. మళ్ళా నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు వస్తుందా, అట్లా ఒక 6-7 నెలలు గడిచింది. దేవుడు అనూహ్యంగా ఆ 10 మందిని 100 మంది, 1000 మంది అయ్యారు. అట్లా ఈ పలుకూరు గ్రామానికి వచ్చింది. ఏ పేరు పెట్టుకోలేదు. మాకు ఏ లేవుదలని కానీ, బ్యాప్టిస్ట్ అని కానీ మాకేమొద్దు, పెంతెకోస్తు అని ఏమొద్దు. మేము సహోదరులము. మనం ఎవరమండి? క్రీస్తునందు సహోదరులం. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. ఎక్కడ కనపడిన ఏమనుకుంటున్నారంటే, వందనాలు బ్రదర్, వందనాలు అన్న, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, ఇలా మాట్లాడుకుంటుంటే అందరు ఆశ్చర్యపోయారు. ఇదేంటి సహోదరులు అనుకుంటున్నారా అని చెప్పి బయట వాళ్ళు ఆ పేరు పెట్టారండి. ఏ పేరు పెట్టారు? సహోదర సంఘం అని పెట్టారు. మనం ఈరు పెట్టుకోవాలి ఆ పేరు. ఎవరు పెట్టారు చెప్పండి? వీళ్ళు ఏమంటున్నారంటే, మేము యేసుక్రీస్తునందు విశ్వాసులం అండి అంటుంటే, కాదు మీరు బ్రదర్స్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు క్రైస్తవులు కాదు. ఎవరు చెప్పండి? సహోదరులు. ఇప్పుడు అలాంటిదే ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. యోసేపు అతని సహోదరులు, జోసెఫ్ అండ్ హిజ్ బ్రదర్స్. యోసేపు అన్నలు అందరూ ఒక ఇంటిలో కలుసుకున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో, ఆ ఇంటిలో ఏమేమన్నావో, యోసేపు సహోదరులు కలుసుకున్న ఇంటిలో ఏమన్నావో ప్రతి స్థానిక సంఘంలో ఉండాలి. యోసేపు అన్నలు కూడుకున్న ఆ ఇంటిలో ఏమున్నావో ప్రతి సహోదర సంఘములో ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోసేపు చరిత్ర చాలా ప్రత్యేకమైంది కదండి. యేసు ప్రభుకు చాలా దగ్గరగున్న వ్యక్తి ఎవరు అంటే ఎవరు చెప్పండి? యోసేపు. యేసు ప్రభు వారికి యోసేపుకి 150 పోలికలు ఉన్నాయి. ఎన్ని పోలికలు ఉండేమ్మా? 100. ఆయన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి సంభవం, ఏది రాసినా కూడా ప్రభు యేసుక్రీస్తు జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక వాక్యం చూద్దాం, చూడండి. 105వ కీర్తన 17-18 వచనాల్లో ఒక మంచి మాట రాయబడింది. యోసేపు కాళ్లకు ఇనప సంకెళ్ళు వేశారంట. ఏమేశారంటండి? 105వ కీర్తన 17-18 వచనాలు. అతని కాళ్ళకు ఏమేశారు? ఇనప సంకెళ్ళు వేశారు. తప్పు చేసినందుక, తప్పు చేయనందుక? యోసేపుని ఎందుకు జైల్లో వేశారు? తప్పు చేసినందుక, తప్పు చేయనందుక? చెప్పండి అమ్మ. చేయనందుకు. ఏమేశారండి? ఏ సంఖ్యలు? ఇనప సంఖ్యలు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకరోజు ఏం జరిగింది? ఆదికాండం 41వ అధ్యాయము 42వ వచనంలో అతని మెడకు బంగారు గొలుసు వేశాను. ఇప్పుడు మెడకేమొచ్చింది? అంతకుముందు ఏముంది? ఇనప సంఖ్యలు కదా. యేసు ప్రభు కూడా ముళ్ళ కిరీటం ధరించాడు. తప్పు చేసినందుక, తప్పు చేయనందుక? ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ముళ్ళ కిరీటం అల్లారు, ఆయన తల మీద పెట్టారు, రెల్లుతో దాన్ని కొట్టారు. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనంలో ఇప్పుడు ఆయనకు మహిమా కిరీటం ఉంది. ఏముందండి ఇప్పుడు ఆయనకి? ఇప్పుడు ఆయన తల మీద ఏం లేదండి, ముళ్ళ కిరీటము లేదు. ఏముంటుంది? మహిమా కిరీటం ఉంది. ముందుగా ఏముంది? ముళ్ళ కిరీటం. తర్వాత ఏంటి? మహిమా కిరీటం. యోసేపును అమ్మివేసింది ఎవరు? యోసేపును అమ్మివేసింది ఎవరండి? చెప్పాలి. నిజమేనా? అన్నలేని అమ్మేసింది అనుకుంటున్నాం మనం. అన్నలు కాదండి. ఆదికాండం 37వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోధా
అన్నలు కాదు అమ్మింది ఎవరు చెప్పండి? నేను అన్నా కదా, చెప్పేశాను కదా, ఎవరు చెప్పండి? అన్నలు కాదండి అమ్మింది ఎవరు? అరే ఆయన్ని చంపుకుంటే ఉపయోగం ఏంట్రా, మనం మొత్తం 10 మంది ఉండాం, 20 వెండినాళ్ళకి అమ్మేస్తే ఒక్కోడికి ఎన్ని వస్తాయి? మొత్తం 10 మంది ఉన్నారు, ఎంతకు అమ్మేశారండి? 20 వెండి నాణ్యాలకి. అంటే ఒక్కోడికి ఎంత వచ్చినాయి? ఆ యొక్క ప్రపోజ్ చేసింది, అమ్మటానికి కంకణం కట్టింది, అమ్మిపిచ్చింది ఎవరు అంటే ఎవరు? చదువుతారా వచ్చిన 37-26. అప్పుడు యోధా చంపితే ఉపయోగం ఏంటి? మరి యేసు ప్రభువుని అమ్మేసింది ఎవరు? ఆయన పేరు కూడా ఏంటి? యోధా అని పేరు మారిందా? యోసేపు చరిత్రలో ఎన్నో ఘట్టాలు యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నాయి. యోసేపుని అన్నలు అమ్మేశారు, అయిపోయింది, కరువు వచ్చింది. 20 సంవత్సరాలు అవుతుందండి కలుసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారమ్మా? 20 సంవత్సరాలు. ఎంతో మార్పులు వచ్చినాయి కదా. యాకోబు ఏశావు కూడా కలుసుకున్నారు కదా, వాళ్ళు కూడా కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యాకోబు ఏశావుని 20 సంవత్సరాల తర్వాత కలిశాడు. ఇప్పుడు యోసేపుని అన్నలు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 20 సంవత్సరాలు. ఎన్నో మార్పులు వచ్చినాయి. మొత్తం 10 మంది వచ్చారు, ఒకడు రాలేదు. ఎవరా ఒకడు? బెన్యామీన్. యోసేపు ముందు నిలబడ్డారు, యోసేపు ముందు వందనం చేశారు. వారు ఎవరెవరు అనుకుంటున్నారు? లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకడు మిస్ అయ్యాడు. ఎవరు మిస్ అయ్యాడు? యోసేపుకి అనుమానం, నాకులాగా నా తమ్ముడిని ఏమైనా చేశారేమో, నాకులాగా నా తమ్ముడిని అమ్మేశారేమో. యోసేపు ఎంతో కలవరంలో ఉన్నాడు. ఆ మాటలు చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యోసేపు అందరినీ గుర్తుపడతాడు, కానీ వారిలో ఒక్కడు కూడా ఎవరిని గుర్తుపట్టలేదండి? యోసేపుని. యోసేపు ఎందుకు గుర్తుపట్టాడు? వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? చెప్పండి అమ్మా. అందరినీ, పెద్దన్నను గుర్తుపట్టాడు, రెండన్నను గుర్తుపట్టాడు, మూడన్నను గుర్తుపట్టాడు, అందరిని గుర్తుపట్టాడు. వాళ్ళల్లో ఒక్కడు కూడా ఎవరిని గుర్తుపట్టలేదండి? ఎందుకంటే అన్నలు యోసేపును మర్చిపోయారు. యోసేపు ఎన్నడూ మర్చిపోలేదు. రోజు గుర్తు చేసుకుంటున్నాడు, నా పెద్దన్న అట్లా ఉంటాడు, నా రెండన్న అట్లా ఉంటాడు, నా మూడన్న అట్లా ఉంటాడు, నా తండ్రి అట్లా ఉంటాడు. అందుకే యోసేపు ఏం చేశాడండి? వారిని గుర్తుపట్టాడు. యోసేపు అన్నలకి హృదయంలో యోసేపుకి స్థానం లేదు, కానీ యోసేపు హృదయంలో ఎవరికి స్థానం ఉంది? యోసేపు అన్నలకు స్థానం ఉంది. ఒకవేళ మనమే ఉన్నామనుకోండి, నువ్వే ఊహించుకో, నువ్వే యోసేపు అనుకో, అన్నలు వచ్చారు, ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తాం? వచ్చారా, రండి రండి, మీ కొరకే నేను చూస్తున్నాను, నన్ను అమ్మేస్తారా, నన్ను గుంటలో వేస్తారా, నన్ను ఒంటరిగా ఐగుప్తుకి పంపిస్తారా? శిక్షించగలడు, శిక్షించలేదు. ఇక ప్రభుదాసన్ లాంటి వాళ్ళు అయితే క్షమించగలరు. ఏం చేస్తాడు? క్షమించగలరంటే, తప్పు అయిపోయిందిలే రూబెన్, అంత తప్పు అయిపోయిందని అందరిని ఒక్కసారిగా కౌగులించుకునేవాడు కదా. శిక్షించగలడు, లేక ఏం చేయగలడండి? క్షమించగలడు. ఈ రెండు చేశాడా? శిక్షించలేదు, చెప్పండి, క్షమించలేదు. మరేం చేశాడు? పరీక్షించాడు, పరీక్షలు పెట్టాడు. నాన్నలు మారారా లేదా, నాన్నల హృదయంలో నిజంగా మార్పు కలిగిందా లేదని కొన్ని పరీక్షలు పెట్టాడు. ఒక 7 పరీక్షలు పెట్టాడు. అవన్నీ ఇప్పుడు మనం చూడలేం. కానీ మొట్టమొదటి పరీక్ష ఏంటంటే, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాటల పరీక్ష పెట్టాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము మొత్తం 12 మంది అండి, ఒకడు ఇంటి దగ్గర ఉన్నాడండి, ఒకడేమో లేడండి. ఒకడు ఏమైపోయాడు చెప్పండి? ఒకడు లేడు. ఒకడు ఎక్కడున్నాడు? ఒకడు లేడు. ఒకడు లేడంటే అర్థం ఏంటి? ఒకడు చచ్చిపోయాడయ్యా. ఒకడు చచ్చిపోయాడని ఎవరు చెప్తున్నారండి?
ఎవరు చెబుతున్నారు చెప్పండి? యోసేపుకి. ఆ మాటలు ఏంటంటే యోసేపు హృదయం ఎంతగా ద్రవించి ఉంటుంది. అమ్మయ్య, ఒకడింటి దగ్గర ఉన్నాడు, ఓకే మంచిదే, సరే ఆ ఒకడిని తీసుకురండి, ఆ ఒకడిని తీసుకొస్తేనే మీ మాటలు సత్యమవుతాయి. కాబట్టి ఆ ఒకడిని తేవాలంటే ఒకడిని జైల్లో వేస్తాను అన్నాడు. ఎవరిని వేశారు జైల్లో? ఎవరిని? పెద్దన్న ఎవరండి? రూబేను. పెద్దన్న ఇలా జైల్లో, పెద్దన్న జైల్లో వేస్తే అందరూ భయపడతారు. కాబట్టి అసలు యోసేపును కొడతంటే, హింసిస్తుంటే అడ్డుపడింది ఎవరు అంటే రూబేనే. కొట్టొద్దురా, చచ్చిపోతాడు రా, వదిలిపెట్టండి రా, వదిలేసేయండి రా, అడ్డుపడ్డాడు. రూబేనుకు ప్రేమ ఉంది కాబట్టి రూబేను జోలికి వెళ్ళలేదు. రెండో అన్న ఎవరంటే షిమ్యోను. యోసేపును ఎక్కువగా కొట్టింది షిమ్యోనే. కాబట్టి పరీక్ష ఎవరికి, శిక్ష ఎవరికి చెప్పండి? షిమ్యోని. ఎక్కడ వేశారండి? జైల్లో వేశాడు. వెళ్ళేటప్పుడు డబ్బులు వేసి పంపించాడు. వారు మార్గంలో చూసుకున్నారు. ఇంటికి వెళ్ళి నాకు తండ్రికి చెప్పారు, విషయాలను చెప్పారు. తండ్రి ససేమేర అన్నాడు, నా చిన్న కొడుకును పంపించను అన్నాడు. కరువు ఎక్కువైపోయింది, ఆహారం తగ్గిపోతుంది, ప్రజలు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. మొత్తానికి యోధా గారు వచ్చాడు, నాది డాడీ పూచి అని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు రెట్టింపు రోకలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అదే. యోసేపుకు తెలిసింది మరలా వాళ్ళు వచ్చారండి ఆహారం కొరకని కదా. వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్లారమ్మా? ఏమేశాడు వారికి? వారి సంచులు ఏమేశాడు? డబ్బులు వేసాడు. 100 రూపాయలు గోధుమలు కొన్నారనుకోండి, ఎంత వేసాడు సంచిలో? 100 రూపాయలు వేసాడు. ఇంకొకడు 200 రూపాయలు కొంటే సంచిలో ఎంత వేసాడు చెప్పండి? 200 వేసాడు. ఇంకో 500 రూపాయలు కొంటే ఎంత వేసాడు? 500. వాళ్ళ మనసులో ఎంతో బాధ ఉంది. ఏంటి బాధ? మేము డబ్బులు ఇచ్చాం కానీ మరలా మా డబ్బులు మాకు వచ్చినాయి, ఇప్పుడు ఎట్లయినా డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందే. ఎప్పుడైనా పాల షాప్కి వెళ్ళారనుకోండి, పాలోడికి మనం డబ్బులు ఇపోయిన మర్చిపోయి వచ్చాము, వాడేమనుకుంటా అంటే పాలు ఇచ్చాడు అనుకుంటాడు. కానీ మన మనసులో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అయ్యో ఏమీ లేదు, డబ్బులు ఇవ్వకుండా వచ్చామని. నిజంగా మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? మీరు డబ్బులు తీసుకోవటం మర్చిపోయామని ఇస్తాం. కొంతమంది ఎవరు విశ్వాసులు కూడా అలా చేస్తే సాయంత్రానికి 35 రూపాయలు పాల ప్యాకెట్కి 70 రూపాయలు నష్టం వచ్చింది. దయచేసి అట్లా చేయబాకండి. ఇప్పుడు రెట్టింపు రోకలు తీసుకుని వచ్చారు. గృహ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళారు. చూద్దాం, చూడండి యోసేపు ఇంటి యొక్క లక్షణాలు. యోసేపు ఇల్లు యేసు ప్రభు నిలయం. యోసేపు గృహము యేసు ప్రభు గృహం కదా. ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో నేనుంటాను. ఇదే కదండి అసలు బ్రదర్ అండ్ సంఘానికి, సహోదర సంఘానికి ముఖ్యమైన వచన భాగం ఇదే. ఎక్కడ ఆయన నామాన కూడుకుంటామో, ఏ వ్యక్తి నామం కాదు, ఏ భక్తుడి నామం కాదు, ఏ ఆయన నామమును ఎక్కడెక్కడ కూడుకుంటామో యేసుక్రీస్తు నామమున కూడుకునే సహవాసం. యోసేపు ఇంటిలో ఏముందో ఒక 10 లక్షణాలు పలువురు స్థానిక సంఘంలో ఉండాలి. హైదరాబాదులో మేము కూడుకునే స్థానిక సంఘంలో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు నిలయంగా స్థానిక సంఘాలుగా ఉన్న అన్ని చోట్ల ఆ యొక్క నిలయాలుగా ఉండాలి. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి యోసేపు యొక్క జీవితము, ఆయన యొక్క వైఖరి. అసలు వాస్తవంగా చెప్పాలంటే అన్నలు ఏం చేశారో చూడండి ఒకసారి. ఆదికాండం 27వ అధ్యాయము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనం. యోసేపుని గుంటలో వేశారు, ఆ గుంట వట్టిది, అందులో ఏం లేవు. 37:24 వట్టి గుంట, ఖాళీ గుంట. యోసేపుని ఎక్కడ వేశారండి? గుంటలో. ఎలాంటి గుంట? ఖాళీ గుంట. యేసుప్రభుని కూడా సమాధిలో పెట్టారు. 3వ రోజు ఏమైంది? సమాధి ఖాళీ సమాధి. అక్కడ మనం చూస్తున్నాము వారు భోజనము కూర్చున్నారు. ఎవరు? అన్నలు ఏం చేస్తున్నారండి? భోజనం. మరి యోసేపుకి అన్నం పెట్టారా? ఖాళీ గడుపుతో యోసేపుని ఐగుప్తుకి పంపించారు. కానీ ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఆదికాండం 47వ అధ్యాయం 15 వచనం, ఇంటికి తీసుకెళ్ళండి.
ఆ యొక్క గృహ నిర్వాహకుడితో చెప్తున్నాడు, ఇంటికి తీసుకెళ్ళి వేట కోసి వంట సిద్ధం చేయండి. అంత ఆశ్చర్యం అండి. అన్నలేం భోజనం పెట్టలేదు, కానీ యోసేపు ఏమంటున్నాడు? అన్నలకు చెప్పండి ఏమంటున్నాడు? భోజనం. ఎలాంటి భోజనం? వేట కోసి వంట సిద్ధం చేయండి. మొదటిసారి వెళ్ళేటప్పుడు కూడా మీరు గమనిస్తే వారికి ఆహారం పంపించి 42 అధ్యాయం చూడండి, 42 అధ్యాయము 25 వచనం. మరియు యోసేపు వారి గోనులను ధాన్యంతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనులు తిరిగించుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు ఇచ్చాడు. ప్యాక్ చేసి పంపించాడు కదా. అన్నలేమో ఖాళీ గడుపుతో పంపించారు. యోసేపు ఖాళీ గడుపుతోనా లేకపోతే ఖాళీ గడుపుతోనే పంపించాడు? దేంతో పంపించాడు? భోజనాన్ని పెట్టాడు కదా. యోసేపు అన్నల మధ్య ఎంత తేడాలు ఉండి అంటే మీరు చదివితే చాలా గొప్ప తేడాలు కనపడతాయి. 37 అధ్యాయం 4 వచనం చూడండి. యోసేపు అన్నలకి ఏం పెరిగింది? 37:4 చూడండి. 37:4 ఆదికాండం 37:4 పగ. 37:5 మరీ పగ. 37:8 మరింత పగ. అన్నలకేముంది? పగ, మరీ పగ, మరింత పగ. కానీ యోసేపుకి ఏముంది? ఆదికాండం 43 అధ్యాయము 30 వచ్చును. యోసేపునకు ప్రేమ పరులు కొని వచ్చాను. తేడా గమనిస్తున్నారా? అన్నలకేముంది? పగ ఉంది. యోసేపుకి ఏముంది? ప్రేమ ఉంది. అన్నలు ఏం చేయలేదు? భోజనాన్ని పెట్టలేదు. యోసేపు ఏం చేశాడు? వారికి భోజనము ఏర్పాటు చేశాడు. అన్నలు యోసేపును అమ్మివేస్తే యోసేపు వారిని కొన్నాడు. ఎవరి రోకలు వారికి వేసి వారిని ఏం చేశాడండి? కొన్నాడు. తర్వాత మీరు చదవండి. యోసేపు అంగీని తీసేస్తే వెళ్ళేటప్పుడు యోసేపు ఒక్కొక్కడికి 2 జతల అంగీలు ఇచ్చి పంపించాడు. ఆ యొక్క యోసేపు అంగీని ముంచి ఒక విచిత్రమైన మాట అంటారు చూడండి, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 37 అధ్యాయము 31 వచనం. ఆదికాండం 37:31. వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తమును అంగీలో ముంచి ఆ విచిత్రమైన నిలుటంగిని పంపగా వారు తండ్రి యొద్ద దాన్ని తీసుకుని వచ్చారు. ఇది మాకు దొరికిను, నీ కుమారుడిదో కాదో చూసుకో. ఏమంటున్నారమ్మా? ఇది నీ కొడుకుదో కాదో చూసుకో అంటున్నారు, కానీ మా తమ్ముడిదా కాదా అంటలేదు కదా. అన్నారా? యోసేపుని ఏమంటానికి ఇష్టపడలేదు? ఆ మాట చెప్పండి, ఏమంటానికి ఇష్టపడలేదండి? తమ్ముడు, బ్రదర్. కానీ యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం. తన బ్రదర్ దగ్గరికి వచ్చి, ఐగుప్తు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. ఆహా, నేను ప్రైమ్ మినిస్టర్ను కాదు, నేను ఎవరిని? మీ సహోదరుని. ఎన్నో గొప్ప తేడాలు ఉన్నాయి. ఎంతో పగతో ఉన్నారు, కానీ యోసేపు ఇల్లు వారికి తెరవబడింది. యోసేపు ఇల్లుకి వాళ్ళకి ఆహ్వానం ఉంది. మధ్యాహ్నం రండి, మీకు భోజనం సిద్ధంగా ఉంది. నిజంగా మనం కూడా ఈ లోకంలో ఎలాంటి వారం బ్రదర్స్? పగతో నింపబడిన వారం, దైవ భయం లేని వారం, దేవునికి దూరమైన వారం. ఒకనాడు యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడేవాడును, మీరు దేవునికి భయపడినవారు. మీరు చదవండి, ప్రతి ఒక్క రూబేను చరిత్ర చదవండి, యోధా చరిత్ర చదవండి, ఎంతగా పతనమైపోయారు. వారికి యోసేపు ఇంటిలో ఆహ్వానం ఉంది. ఈ మధ్యాహ్నం దేవుని స్తోత్రం, ఆయన మనల్ని రక్షించుకున్నాడు, మనకి ఆయన ఇంటిలోకి ఆహ్వానం ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, చూడండి యోసేపు ఇంటిలో ఏమేమి ఉన్నాయి, ఈనాడు స్థానిక సంఘంలో ఏమేమి ఉండాలి. మొట్టమొదటిగా 43వ అధ్యాయము, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. 43వ అధ్యాయము 15-16 వచనాల్లో గృహ నిర్వాహకుడు. ఆ ఇంటి మొత్తానికి ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారమ్మా? అంటే అర్థం ఏంటి? పని వాళ్ళకి పని అప్పగించేది, రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అవి మొత్తం చూసుకోవటానికి ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు గృహ నిర్వాహకుడు పాస్టర్ కాదు, గృహ నిర్వాహకుడు రెవరెండ్ కాదు, గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్ముడు. మనమందరం ఎవరి కింద పనిచేయాలి? అయ్యా చెప్పండి, ఎవరి కిందండి? ఇంకొక మాట కూడా చూద్దాం. 43వ అధ్యాయము 32వ వచనం. అంతటా వారికిని అతను భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. అంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? వడ్డించేవారు ఉన్నారు. గృహ నిర్వాహకుడు ఉన్నాడు. తర్వాత చెప్పండి ఎవరున్నారండి? అతని కింద పనిచేసే వాళ్ళు ఉన్నాడు కదా. ఒక గృహ నిర్వాహకుడు ఒకరికి కూరగాయల పని అప్పగిస్తాడు, ఇంకొకటికి నీళ్ళ పని అప్పగిస్తాడు, ఇంకొకటికి టేబుల్ కడిగే పని అప్పగిస్తాడు. వీళ్ళంతా ఎవరి కింద పనిచేయాలండి? చెప్పండి, ఎవరి కింద పనిచేయాలి? ఇదే స్థానిక సంఘం యొక్క స్వరూపం. పరిశుద్ధాత్మ అధ్యక్షుడిగా పెట్టాడు. కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది పరిచారకులు ఉన్నారు, కొంతమంది సువార్థికులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఎవరు అప్పగించేది, ఆ యొక్క బాధ్యత అప్పగించేది, వారికి ఉన్న విశ్వాస పరిమాణం చొప్పున, వారికి ఉన్న సామర్థ్యాన్ని చొప్పున అవి పంచిచ్చేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. మిగిలిన సహవాసంలో వాటికి దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే స్నేహితులారు. మనకు ఒక ఆర్గనైజేషన్ లేదు, ఉందా? మనకు ఒక హెడ్ క్వార్టర్ ఉందా? చెప్పండి. హెబ్రోన్ వాళ్ళకి ఏముంది? హెడ్ క్వార్టర్ ఉంది. ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది కదా. లోదరన్స్కి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? గుంటూరులో ఉంటుంది కదండి. మనకి హెడ్ క్వార్టర్ ఉందా? మనకు ఒక మెయిన్ హౌస్ ఉందా? చెప్పండి. ఈ సంఘాలన్నింటిని చూసే వ్యక్తులు ఎవరు ఉన్నారా? చెప్పండి. లేరు. ఎవరు? గృహ నిర్వాహకుడు, పేరు లేనివాడు. ఇలాంటి బైబిల్లో చాలామంది మనకు కనపడతారు, పేరు లేని గృహ నిర్వాహకులు, అన్నేమ్డ్ సర్వెంట్స్. మొట్టమొదటిగా యోసేపు ఇంటిలో ఎవరున్నారండి? ఎవరున్నారు? గృహ నిర్వాహకుడు. ఈ స్థానిక సంఘంలో కూడా పరిశుద్ధాత్ముడి కింద పనిచేయాలి. పెద్దలున్నా, పరిచారకులున్నా కూడా ఆత్మ యొక్క నడిపింపులో నో వన్ మ్యాన్ మినిస్ట్రీ, ఒక్కళ్ళే కనపడటం ఉండదు అసలు. అప్పుడు బోధించారు. బ్రదర్ అనే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఈ సత్యాలన్నీ బోధించారు. ఏ సత్యాలు? ఒకే వ్యక్తి అన్నీ చేయకూడదు. ఎవరి కింద పనిచేయాలండి? పరిశుద్ధాత్మ. రెండవదిగా మనం చూస్తున్నాం, ఆ ఇంటిలో ఏముంది? మొట్టమొదటిగా వర్కర్ ఉన్నాడు. రెండవదిగా ఆ ఇంటిలోకి వెల్కమ్, ఇంటిలోనికి రండి. చూడండి, ఆ మాట చూస్తారా? 19వ వచనం. ఆ యోసేపు గృహం మీదకి వచ్చినప్పుడు ఇంటి ద్వారము దగ్గర లోపలికి రండి. ప్రతి స్థానిక సంఘము ఆహ్వానించేదిగా ఉండాలి. గొర్రెలు పోవు ద్వారమును నేనే. యేసుప్రభువు ఎన్నిసార్లు ఆ మాట పలికాడు? ప్రయాసపడి భారము సమస్త నాదుకు రండి. ప్రతి స్థానిక సంఘము ఆహ్వానించేదిగా ఉండాలి. ఆహ్వానించడం అంటే సువార్త, వెల్కమ్. ఎంతమంది అయినా రావటానికి మనం ద్వారాలు తెరాలి. సంఘాలు వృద్ధి కావాలంటే ఆహ్వానం ఉండాలి కదా. అందుకే మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించాలి. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప విందు జరుగుతుంది. ఆ విందు కొరకు ప్రజల్ని పిలవటానికి ఎవరిని పంపించాడండి? దాసుడిని పంపించాడు. ఆ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దాసుడు ఏం చేస్తున్నాడు? విందు జరుగుతుంది రమ్మని ఆహ్వానించాడా లేదా? ఆ దాసుడు పరిశుద్ధాత్ముడు ఆహ్వానిస్తూనే ఉన్నాడు. రండి, కమిన్, లోపలికి రండి. ఎన్ని పాటలు వచ్చినాయండి ఆ మాట మీద. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు కదా. రండి అనే మాట బైబిల్ చివరిలో కూడా చూడండి. ప్రకటన 2వ అధ్యాయంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని కేక వేస్తున్నారు. యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు రండి, మన వివాదాలు తీర్చుకుందాం. సువార్తలో యేసు ప్రభువారు ప్రయాసపడి మారమోసుకున్న సమస్త నాయకుకు రండి. ఆత్మ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పిలుస్తున్నాడు. ఆ ఇంటిలోకి ఏముంది?
ఆహ్వానం ఉంది. మొట్టమొదటిగా ఇంట్లో ఎవరున్నారండి? ఆ ఇంట్లో ఎవరున్నారు? గృహ నిర్వాహకులు. మూడవదిగా మనం చూస్తున్నాం, ఆ ఇంట్లోనికి వచ్చినప్పుడు వారికి నీళ్ళు ఇచ్చాడు, వాటర్. యోసేపు ఇంటిలో నీళ్ళు ఉన్నాయి. లోపలికి రావాలంటే ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోండి. నీరు దేని గుర్తు? దేవుని వాక్యంలో నీరు దేని గుర్తండి? చాలా గుర్తులు ఉన్నాయి కదా. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేవుని చేత నడకను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొను. దేవుని చేత శుద్ధి చేసుకుంటారు. శుద్ధి, వాక్యము నీటితో పోల్చబడింది. తర్వాత యేసుప్రభు వారు కూడా, నా మాటల చేత మీరు శుద్ధి పొందారు. ఎఫెసీ పత్రిక 5:27 వాక్యము చేత ఉదక స్నానం. ఒక మాట చూద్దాం, చూడండి. నెహెమ్యా గ్రంథంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి పురుషులు స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడే ఉన్నారు, వాక్యాన్ని చదువుతున్నాడు. చూస్తారు ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఎజ్రా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని నీటి గుమ్మము దగ్గర, 3వ వచనం, ఏ గుమ్మం దగ్గర? వాటర్ గేట్, నీటి గుమ్మం దగ్గరే బైబిల్ స్టడీ జరిగింది. 12 గుమ్మాలు ఉన్నాయి, కానీ ఆ మీటింగ్ జరిగింది ఎక్కడండి? నీటి గుమ్మం కదా. వాక్యం చదువుతుంటే ప్రజలందరూ ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు. వాక్యము హృదయాన్ని శుద్ధి చేసింది. వాక్యం ద్వారా ఉద్యోగం కలిగిద్ది. మూడవదిగా యోసేపు ఇంటిలో ఏమున్నాయి? వాటర్. ప్రతి స్థానిక సంఘంలో బైబుల్ స్టడీ ఉండాలి. ప్రతి స్థానిక సంఘంలో వాక్య కూడికలు ఉండాలి. ప్రతి స్థానిక సంఘంలో సమృద్ధి నీళ్లు ఉండాలి. అర్థమైందయ్యా? ఏముండాలి? వాక్యం ఉండాలి. యేసుప్రభువారు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అన్నాడు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఈనాడు కొన్ని సంఘాలు సాంప్రదాయకంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే, ఒక రాత్రి ఒకరి పాదాలు ఒకరు కడిగే వాళ్ళు ఉంటారు. యేసుప్రభు అన్న ఉద్దేశం అది కాదు. ఒక బ్రదర్ ఏదైనా పొరపాట్లో ఉన్నాడు, నువ్వు తెలిసింది, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పి అతన్ని హెచ్చరిక చేసి శుద్ధి చేయాలి. ఒక సహోదరి తప్పులో ఉంది, నీకు తెలిసింది, నువ్వు వెళ్ళి వాక్యం ద్వారా హెచ్చరిక చేయాలి. వాక్యము శుద్ధి చేస్తుంది. 4వదిగా యోసేపు ఇంటిలో ఏముందో చూద్దాం. 3 విషయాలు చెప్పుకున్నాం. 1, గృహ నిర్వాహకుడు ఉన్నాడు. 2వదిగా ఆహ్వానం ఉంది. ప్రతి సంఘం ఏం చేయాలి? ఆహ్వానించాలి. 3వదిగా యోసేపు ఇంట్లో ఏముందమ్మా? నీళ్లు. ఎంతమందికైనా సరిపోయే నీళ్ళు ఉన్నాయి. ఈ వాక్య కూడికి కూడా అదే. 43వ అధ్యాయం చూద్దాం, చూడండి. వారి ఇంటిలోకి వెళ్ళిన వెంటనే 20వ వచనం చదువుతున్నాను. అయ్యా ఒక మనవి, 20వ వచనం. ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఏమంటున్నారు? చెప్పండి, ఏమంటున్నారండి? ఒక మనవి అంటే ఏముంది? యోసేపు ఇంట్లో ఏముంది? మీరు చెప్పాలి అమ్మా. ఏముంది? విజ్ఞాపన, ప్రార్థన. ప్రతి స్థానిక సంఘంలో విజ్ఞాపన కోడిక ఉండాలి, మనవలు ఉండాలి. అందుకే మన స్థానిక సంఘాల్లో సాంప్రదాయకంగా మ్యాక్సిమం శనివారం సాయంకాలం ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. సహోదర సహోదరులు కలిసి వస్తారు, విన్నపాలు దేవునికి తెలియజేస్తారు. మనం ఎక్కడికో ప్రేయర్ టవర్కి రాయాల్సిన పని లేదండి. మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు ఎవరెవరికో కానుకలు పంపించి ఎక్కడెక్కడికో చెప్పాల్సిన పని లేదు.
మనం వెళ్ళే స్థానిక సంఘంలో మన సహోదరులతో కలిసి మన యొక్క విజ్ఞాపనలు, యాచనలు అవి విన్నవిస్తే మన తండ్రి వింటాడు. ఈ ప్రేయర్ టవర్ వాళ్ళు ఏమంటారంటే, మీరేం ప్రార్థన చేయొద్దండి, మీకేమైనా సమస్యలు ఉంటే మాకు ఏం చేయండి, ఒక కవర్ పంపించండి. ఏం పంపించాలంట? కవర్. ఆ కవర్లో ఏం పెట్టాలి చెప్పండి అమ్మ, ఏం పెట్టాలి? కవర్లో చెక్ పెట్టాలి. ఇక్కడ మా దగ్గర 24/7 ప్రార్థన యోధులు ఉంటారు, మీ కొరకు ఏం చేస్తారంట? ప్రార్థన. దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ప్రతి పత్రిక మీరు చదవండి, ఎడతెక్క ప్రార్థన చేయండి. ఉందా లేదా? మిక్కుటంగా ప్రార్థన చేయండి, పట్టుదలగా ప్రార్థన చేయండి. 5 ఉన్నారు, నో ప్రాబ్లం. 10 మందే ఉన్నారు, నో ప్రాబ్లం. ప్రతి స్థానిక సమయం యొక్క ప్రార్థన చాలా విశిష్టమైనది. ప్రార్థన కూడికి నెగ్లెక్ట్ చేయకూడదు. అందరూ తెలిసిందే, ఎప్పుడు మా నాన్నగారు చెప్తాడు, ఆయనకి ఇంకో ఆయన చెప్పాడంట, జార్జి గారని, నరసరావుపేట. ఆదివారం అంట ఆరాధనకి 300 మంది వస్తారంట. ఎంతమంది వస్తారమ్మా? 300 మంది అనుకోండి, 300 మంది. బైబిల్ స్టడీకి ఒక 0 తీసేయమన్నాడు. ఎంత అవుతారు 0 తీసేస్తే? 30. ఇప్పుడు ప్రార్థనా కూడికి ఇంకో 0 తీసేయమన్నాడు. ఎంతమంది అవుతారు చెప్పండి అండి? యోసేపింటిలో మనవలు ఉన్నాయి. అందుకే ఒక పాట ఉంది కదా, ఆలయంలో ప్రవేశించండి అందరూ కదా, మీ బాధలు, మీ కష్టాలు ఆయనకి చెప్పొచ్చు. స్నేహితులు, వినే విజ్ఞాపన కర్తున్నాడు. హెబ్రీ పత్రిక 4 మాట ఉంటుంది, మన బలహీనతలు విని మనకు సహాయం చేసే ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనం ప్రార్థించవచ్చు, మన మనవులు తెలియచేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 అన్నగారు ఇప్పటి వరకు ప్రేయర్ గురించి చాలా గొప్ప సంగతులు చెప్పాడు. చాలా శ్రేష్టమైన సందేశం మనకి ఇచ్చాడు ప్రార్థన అంశం మీద కదా. 2 ఏముంటుంది? రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. 8 ప్రతి స్థలమందులు పురుషులు ప్రార్థించాలి. మరి స్త్రీల సంగతి ఏంటి? ఇదే పెద్ద బ్రదర్లో అంతా బాగుంటుంది. హైదరాబాద్లో ఒక అంకుల్ గారు ఉంటాడు, నాతో చాలా బాగుంటాడు. ఆయన అంటాడు, డేవిడ్ నువ్వు చెప్పేదంతా బాగుంటుంది, నీ సంఘం డెవలప్ కావాలంటే స్త్రీల చేత కూడా ప్రార్థన చేయించవచ్చుగా. ఆయన నాకు సలహా ఇస్తాడు. నువ్వు బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంట? నేను చెప్పండి, బాగా డెవలప్ కావాలంటే స్త్రీలకు కూడా వాక్యం చదివే అవకాశం ఇవ్వచ్చుగా. స్త్రీలకు కూడా సాక్ష్యం చెప్పొచ్చు అని అంటూ ఉంటాడు ఇప్పుడు కూడా. లేదు అంకుల్, వాక్యం అలా లేదు, అట్లయితే చాలా కష్టం. ఒకరోజు కూర్చోబెట్టి మొత్తం విషయాలు చెప్పాను, నాకు నిజంగా తెలియదు బ్రదర్ అన్న. ప్రతి స్థలం అందున ఏం చేయాలండి? అందరి తరపున చేస్తారు కాబట్టి స్త్రీ పురుషుడు అనే భేదము లేదు. అందరి తరపున ప్రార్థన చేస్తారు కదా. సహోదరులు ఏం చేస్తారండి? ఒకరి తరపున, అందరి తరపున. ఇప్పుడు ప్రార్థన కూడికి వచ్చి నా గురించి నేను చేసుకున్నాను అనుకోండి, ప్రభా నా కుటుంబాన్ని కాపాడు, నా ఇంటిని కాపాడు, నా ఇల్లు కాపాడు అని నేను నా గురించి చెప్పుకుంటూ రావాల్సిన పని లేదు కదా. మనం ఏం చేయాలి? అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, రక్షణ కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తుంటే సహోదరులు ఏకీభవిస్తారు. 3వదిగా ఏముంటాలి? ప్రార్థన. 4వదిగా ప్రార్థన. 5వదిగా మనం చూస్తున్నాం, వారు ఆ ఇంటిలోనికి భయంతో వెళ్ళారు. భయంగా వెళ్ళారు. యోసేపింటిలో భయము, యోసేపింటిలో గౌరవం, ఆనర్, డిగ్నిటీ. చాలా భయపడి వెళ్తున్నారు. ప్రతిసారి మనకు స్థానిక సహవాసంలో కూడుకునేటప్పుడు అనాలోచితంగా రాకూడదు. మనదే కదా అనుకున్నట్టు రాకూడదు. అది ప్రార్థన కూడికొచ్చినా, రొట్టె విరిచే కూడికొచ్చినా, బైబిల్ స్టడీకి వచ్చినా, సహవాస కూడికి వచ్చినా భయముతోనూ రావాలి, వణుకుతోనూ రావాలి. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది. ఇప్పుడు వచ్చి నేను చూపించలేను, కానీ నా సన్నిధిని మీరు వణకరా, నా సన్నిధిని మీరు భయపడరా.
నాకు రావాల్సిన ఘనత ఏది? కొంతమంది దేవుని సన్నిధికి ఏ భయం లేకుండా క్యాజువల్గా వస్తారు. నో నో నో. ఆ యొక్క 10 మంది ఎలా వెళ్ళారండి ఆ ఇంట్లోకి? ఎలా వెళ్ళారు చెప్పండి? భయముతో వణుకుతూ వెళ్ళారు. తర్వాత మాటలు మనం చూద్దాం. 43వ అధ్యాయం ఆదికాండంలో వెంటనే 23వ వచనం చదువుతున్నాం. అందుకు మీకు క్షేమమవునుగాక, భయపడకుడి. యోసేపు ఇంటిలో ఏముంది? ఆదరణ, అభయం. ఆ మాటలు ఎంత బాగున్నాయండి. మీకు ఏం కలిగిద్ది? క్షేమం కలిగిద్ది. మీరేం కావద్దు? భయపడకూడదు. నేనైతే ఎప్పుడు లెక్కించలేదు, కానీ నిజమే 365 సార్లు ఉందంట. రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, దేవులపల్లి సంతోష్ కుమార్ అని. ఆయనకి బాడీ అంతా అది సోరియాసిస్ వచ్చింది. ఆయన చిన్న చిన్న పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన ఒక పుస్తకం బైబిల్లో 365 సార్లు భయపడుకునే మాట ఎక్కడుందని రాశాడు. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. అందరూ అంటారు కానీ నిజంగా ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆది కాండంలోనే 7 సార్లు ఆ మాట రాయబడింది. ఏ మాట అది? భయపడుకుడి. యోసేపు ఇంటిలో ఏముంది? ఆదరణ. యోసేపు ఇంటిలో ఏముంది కదండి? వాళ్ళు ఎంత భయంతో ఉన్నారు కదా. ఐగుప్తుకి వచ్చినప్పుడే భయపడిపోతున్నారు, ఎంతో టెన్షన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వెళ్ళారో ఆదరణ. యోసేపు ఇల్లు ఒక ఆదరణ నిలయం. యోసేపు ఇల్లు ఒక అభయ నిలయం. మనతో ఎవరైనా సహవాసానికి వస్తే వారు కూడా ఆదరించబడాలి. తర్వాత వచ్చిన మనం చూస్తున్నాము, నీళ్ళు ఉన్నాయి, ఆహారం ఉంది, భోజనం ఉంది. కింద మనం చూస్తున్నాము, వారు సాగిలపడిరి. 2 సార్లు ఆ మాట రాయబడింది. చూస్తారు ఒకసారి. 43వ అధ్యాయం 26వ వచనం. యోసేపు ఇంట్లోనికి వచ్చారు, సాగిలపడ్డారు కదా. మరలా వారు 28వ వచనం సాగిలపడ్డారు. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు చెప్పండి అమ్మా? 2 times. యేసుప్రభు అప్పగించబడే రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీనిని ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు చెప్పాడండి? ఒకసారి చెప్పాడా? 2 సార్లు చెప్పాడా? మొదటి పత్రిక 11:23 నుంచి 2 సార్లు చెప్పాడు. రొట్టెను పట్టుకున్నప్పుడు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయుడి. పాత్రను పట్టుకున్నప్పుడు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయుడి. 2 times కదా. వారు 2 సార్లు ఏం చేశారు? యేసేపుకి చెప్పరేంటండి? సాగిలపడ్డారు. రొట్టెను తీసుకున్నప్పుడు ఆ యొక్క కొట్టబడిన దేహాన్ని, విరవబడిన దేహానికి గుర్తుగా ఉన్న ఆ రొట్టెను తీసుకున్నప్పుడు ఆయన హృదయంలో సాగిలపడతాం. ఆ పాత్రను చూసినప్పుడు అందులో ఉన్న రసము ఏ విధంగా ద్రాక్షలు గానుగలు త్రొక్కబడి రసంగా స్రవించబడినో యేసుప్రభు యొక్క అమూల్యమైన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ హృదయంలో నమస్కరిస్తాం. అట్లయితే యోసేపు ఇంటిలో ఆరాధన ఉంది. ఏముంది చెప్పండి బ్రదర్స్? ఏముంది? ఆరాధన. అద్భుతమైన పాటలు మనకున్నాయి కదా. అది రొట్టె విరిచే కార్యక్రమం, జ్ఞాపక కార్యక్రమం, యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్. పాటల్లో జ్ఞాపకం చేసుకుంటాం. సాగిలపడి మ్రొక్కెదం. అది అద్భుతమైన పాట. మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయం కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు. ఏం చేస్తాం? ఆయన ఆరాధిస్తాం. ఆరాధనలు అందుకు అని పాడతాం. యోసేపు ఇంటిలో ఏముంది? ఆరాధన ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. బ్రదరన్ ఉద్యమంలో అత్యంత ప్రాముఖ్యమైన మీటింగ్ అదే. ప్రపంచానికి రొట్టె విరిచే కార్యక్రమాన్ని సామాన్యంగా పరిచయం చేసిన వారు. అందులో హంగులు ఆర్భాటాలు ఏమి లేవు. సామాన్యంగా హృదయపూర్వకంగా చేరి వచ్చి ఆయన పాటలు పాడుకొని కొన్ని వాక్య తలంపులతో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం శ్రేష్టమైన అనుభవం. యోసేపు ఇంటిలో ఏమున్నాయమ్మా? ఆరాధన ఉంది. తర్వాత మనం చూస్తున్నాం, యోసేపు ఇంటిలో కానుకలు ఉన్నాయి కదా. కానుక తీసుకొచ్చారు. ఏం చేశారు చూడండి, 43వ అధ్యాయం
26వ వచనం, వారు యోసేపు ఇంటికి వచ్చినప్పుడు తమ చేతిలో ఉన్న కానుకను. ఇప్పుడు యోసేపు ఇంట్లో ఏముండాలి చెప్పండి? అర్పణలు ఉండాలి. అందుకే రొట్టె విరిచే కార్యక్రమంలో సహజంగా మామూలు సంఘాల్లో కానుకలు ఎప్పుడు పడతారు బ్రదర్స్? సండే పడతారు, ప్రతి మీటింగ్కి పడతారు. అసలు ఇక బయట సంఘాలంటే ఇక రకరకాలు ఉండే. ఇక అంత మెసేజ్ అంతా దేని గురించి? కానుకల గురించి. మనం ఎప్పుడు పడతాం కానుకలు? మీటింగ్ అంతా అయిపోయినా పడతామా? మిగిలిన సంఘాలు ఎందుకు పడతారంటే అందరు కానుకలు వేయాలంటే ఎప్పుడు పట్టాలి? ఆఖరి వచ్చేవాడు కూడా కానుక వేయాలంటే ఎప్పుడు పట్టాలి? ఆఖరిలో పట్టాలి. ఎందుకంటే సంఘానికి ఏది ముఖ్యం? డబ్బు ముఖ్యం. మనకు అది ముఖ్యం కాదు. బల్లలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరు ఆయన హృదయపూర్వకంగా ఆరాధించేవారు వట్టి చేతులతో కనపడకూడదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. వారు యేసు ప్రభువు వారిని పూజించారు, సాగిలు పడ్డారు. ఏం చేశారు చెప్పండి? పెట్టెలు విప్పి ఆయనకి ఏమిచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం. అవి యేసు ప్రభువు వారికి అర్పించబడినవి. యోసేపు ఇంటి కానుకలు. ఆదివారం బల్లలో మనం పాలు పంపులు పొందేటప్పుడు ఇచ్చే కానుకలు చాలా శ్రేష్టమైనవి. మీరు ₹1 ఇస్తారా, ₹10 ఇస్తారా, ₹100 ఇస్తారా, అది తర్వాత. కానీ బల్లలో పాలు పంపులు పొందొచ్చు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇచ్చే కానుకలు శ్రేష్టమైనవి. అర్థమవుతుందండి? ఇదిగో ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు సిలువలో మరణించావు, నా కొరకు చనిపోయి తిరిగి లేచావు, దాని గుర్తుగా నేను నీకు కొంత ఇస్తున్నాను. అసలు ఎలా సిద్ధపడి వచ్చారు చూడండి ఒకసారి. ఆదికాండం 43వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. వారు సిద్ధపరిచి తెచ్చారండి కదా. 11వ వచనం, ఈ దేశమందు ప్రసిద్ధమైనవి మస్తకి, తేనె, సుగంధ ద్రవ్యములు. 43:11 సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచాకాయలు, బాదం కాయలు, రెట్టింపు రోకలు తీసుకొని పోవుడి. కొంతమంది బలలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తడుముకుంటారండి, ఎక్కడుండి చూసుకుంటారు. అవునా కదా? అర్థం కాదు. ఎప్పుడు చూసుకుంటారు అంటే ఏం చేసి వచ్చారు? మర్చిపోయి వచ్చారు. వీరు సిద్ధపడి తెచ్చారు కదా. వాళ్ళ ప్రయాణంలోనే ప్రెషస్, అమూల్యమైనవి, స్వీట్నెస్, తేనెతో ఉన్నాయి, ఎన్నో ప్రశస్తమైన యోసేపుకు తెచ్చారు. యోసేపు ఇంట్లో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? కానుకలు ఉండాలి. యోసేపు ఇంటిలో ఏమున్నాయో ప్రతి స్థానిక సంఘములో అవే ఉండాలి. తర్వాత మనం చూస్తున్నాం, ఎప్పుడైతే యోసేపు 2 ప్రశ్నలు అడిగాడు. ముసలివాడైన మీ తండ్రి బతికున్నాడా, క్షేమంగా ఉన్నాడా? ఉన్నాడు సార్. మీరు చెప్పిన చిన్నవాడు ఇతడేనా? ఇతడే సార్. ఏముందైతే? పెద్దవాడు గురించి అడిగాడు. అందరికంటే పెద్దవాడు ఎవరు? యాకోబు. చిన్నవాడు గురించి అడిగాడు. ఏముందంటే ఆ ఇంట్లో సంక్షేమము, ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవాలి. ఏంటి బ్రదర్ ప్రేయర్కి రాలేదు? ఏంటి సిస్టర్ మనకు కనపడలేదేంటి? ఎప్పుడైనా అడిగావా? నీతో కలిసి ఆరాధన చేసే సిస్టర్ 4-5 వారాలు కనపడకపోతే ఎప్పుడైనా ఏంటి సిస్టర్ బాగలేదని అడిగావా? నీతో కలిసి పాట పాడే సహోదరుడు కొన్ని నెలలు కనపడకపోతే ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? యోసేపు ఇంట్లో ఏముంది చెప్పండి? ఇదే ఆనాడు బ్రదర్ అండ్ మూమెంట్లో ఒకరి కోసం ఒకరు ఎంతో, అందుకే సహోదర ఉద్యమం అని ఆ పేరు అందుకే వచ్చింది, వెల్ఫేర్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం వెళ్ళటం, మన టైంలో మనం చూసుకోవటం, రావటం, అంతేనా కదా? వారికి బాగుందా, వారికి బాగాలేదా, ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఏమైనా కష్టంలో ఉన్నారా? అసలు యోసేపు అన్న మాటలు క్షేమంగా ఉన్నాడా?
యోసేపు ఇంటిలో సంక్షేమం ఉంది, యోసేపు ఇంటిలో ఆదరణ, యోసేపు ఇంటిలో వాకబ్ ఉంది. ఈ పలుకురు స్థానిక సంఘంలో కూడా ఇవే ఉండాలి. ఇంకెందుకు వస్తున్నాం చూడండి. వెంటనే ఏం జరిగింది? 30 వచనం, యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చాను కదా, ప్రేమ ఉందన్నట్టు మనం చూస్తున్నాం. ఆ చివరికి వచ్చేసాం మనం. ఇక యోసేపు అణుచుకోలేకపోతున్నాడు. ఎప్పుడైతే బెన్యామీను చూశాడో అణుచుకోలేకపోతున్నాడు. 32 వచనం అక్కడ మనం చూస్తున్నాము. వారందరినీ ఒక క్రమంలో కూర్చోబెట్టాడు. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు కూర్చున్నారండి. అంటే మొత్తం 12 కుర్చీలు వేయించాడు. ఫస్ట్ కుర్చీలో పెద్దవాడు కూర్చున్నాడు, రెండో కుర్చీలో రెండో వాడు కూర్చున్నాడు, మూడో కుర్చీలో ఎవరు కూర్చున్నారండి? మూడో వాడు. నాలుగో కుర్చీలో ఎవరు? 4, 5, 6, 7, 8, 9. 12వ సీట్ ఎవరిది? 11వ సీట్ ఎవరిది? యోసేపుది. 11వ సీట్లో యోసేపు కూర్చున్నాడు. 12వ సీట్లో ఎవరు కూర్చున్నారు? బెన్యామీన్ కదా. ఒక క్రమం ఉంది, ఒక ఆర్డర్ ఉంది. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు ఒక ఐక్యత ఉంది. వాళ్ళకి తెలియట్లేదు, ఏంటబ్బా మనందరం ఇలా కూర్చున్నాం. ఆ మాట చదవండి బ్రదర్, అర్థమైంది. వారిలో జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు కదా, ఎవరు సీట్ల కోసం పోట్లాడుకోలేదండి. యేసుప్రభువు వారు ఆఖరి రాత్రి శిష్యులతో భోజనం చేస్తున్నప్పుడు శిష్యుల మధ్య ఏమొచ్చిందమ్మా? తగాదా వచ్చింది. దేని గురించి? సీట్ల గురించి కదా. నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలి, ఆయన కుడి పక్క నేను కూర్చోవాలని ఒకడు, ఎడం పక్క నేను కూర్చోవాలని ఒకడు. సీట్ల కోసం పోటీ ఉంది, ఇక్కడ సీట్ల కోసం పోటీ లేదు కదా. ఈనాడు సంఘాల్లో పోటీలు దేనికోసం బ్రదర్స్? దేనికోసం చెప్పండి? ఎవరి సీట్లో వారు కూర్చున్నారు అంతే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు చెప్పండి, ఎంత మనోహరం. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, సీట్ల కోసం కొట్టుకున్నారంట కానీ టవల్ కోసం ఎవరు కొట్టుకోలేదంట. ఆ టవల్ నేను తీసుకుంటాను, నేను కడుగుతాను, నేను తుడుస్తాను, నేను పాదాలు కడుగుతానని టవల్ కోసం ఎవరు కొట్టుకోలేదంట. కానీ దేనికోసం కొట్టుకున్నారు? సీట్లు, థ్రోన్, సింహాసనం కోసం కొట్టుకున్నారు కానీ టవల్ కోసం కొట్టుకోలేదు. ఇప్పుడు కూడా భూగర్భ శాస్త్రవేత్తలు యేసు ప్రభువు వాడిన వస్తువులన్నీ కనుక్కున్నారంట. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అన్నీ తీస్తే ఒక్కొక్క వస్తువు దొరుకుతుంది కానీ 2 కనపడట్లేదంట. అవేంటంటే తువాలు, పళ్ళెము మిస్ అయినాయి. అన్నీ కనుక్కున్నారు, జారులు కనుక్కున్నారు, గ్లాసులు కనుక్కున్నారు, 2 కనపట్ల. ఏంటండి అవి? అర్థమైందా? ఏం కనపట్లేదు? తువాలు, మనకు రాయబడిన మాట ఏంటి? గిన్నె, ప్లేట్. ఇప్పుడు సంఘాల్లో మిస్ అయింది ఈ 2. ఎప్పుడైతే అందరూ కూర్చున్నారో ఐగుప్తులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వాళ్ళు వేరుగా ఉన్నారు, ఏంటి సపరేషన్? మన సంఘాలు ఐక్యత పెరగాలి. తగ్గించుకుందాం, ప్రభు కొరకు, మహిమ కొరకు తగ్గించుకుందాం. యోసేపు ఇంటిలో ఏముంది? ఐక్యత ఉంది. మంచి బిర్యానీ పెట్టారు, ఎవరూ తినట్లేదండి. అక్కడ చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండం 43 అధ్యాయం 43, 33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు తమ ఎదుట తమ ఈడు చొప్పున ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడ్డారంట. మంచి బిర్యానీ పెట్టాడండి, వేడి వేడి బిర్యానీ పెడితే ఎవరు తినటానికి ఇష్టపడలేదు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకు అంటే చెప్పండి. హైదరాబాద్లో ఒక సంఘంలో మీటింగ్లో ఒక ఆయనకి కోడిగుడ్డు వేయటం మర్చిపోయారండి. ఏం మర్చిపోయారండి? కోడిగుడ్డు వేయటం మర్చిపోతే మా
కోడిగుడ్డు పడలేదని చెప్పి 15 మంది మీటింగ్ అయిపోయారు. నిజంగా క్రైస్తవులకు భోజనాలు పెట్టడం అంటే చాలా కష్టం. అక్కడ మాట మీరు చూడండి, వారు తొందరపడట్లేదు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 11వ సీట్లు ఎవరున్నారు చెప్పండి. అది ఏంటి, ఈయన యోసేపా? నేను పెద్ద కొడుకుని ఎలా తెలిసింది, రెండో కొడుకుని ఎలా తెలిసింది, మూడోవాడిని ఎలా తెలిసింది, నా స్థానం ఆయనకి ఎలా తెలిసింది, నేను ఎలా తెలుసుకున్నాను? ఒకడొకడు ఆశ్చర్యపోయాడు. అందరూ చూస్తుండగా బెన్యామీనుకి 5 లెగ్ పీసులు ఎక్కువ వేశాడండి. 5 కోడిగుడ్లు ఎక్కువ. ఎవరికి? బెన్యామీనుకి. 5 ఐస్ క్రీములు ఎక్కువ. ఎవరికి చెప్పండి? బెన్యామీనుకి. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఇది ఒకటి అర్థమైతే జాలిక. 5 అంతలు ఎందుకు వేశాడు? అందరికంటే చిన్నవాడు ఎవరు? అది చిన్నవాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ అన్నలు ఫస్ట్ టైం ఒకసారి వచ్చారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడు ఎవరండి? అది కొత్త వాళ్ళకి చెప్పరేంటి? చాలా సంఘాలు ఎవరన్నా కొత్త వాళ్ళని పంపిస్తే వాళ్ళు చెప్పేది ఏంటి, అన్న ఎవరు పట్టించుకోలేదన్నా. కొత్త వాళ్ళని గమనించాలి, చిన్న వాళ్ళని గమనించాలి, వాళ్ళకి ఎక్కువ కేర్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ ఏ ఇంట్లో ఉన్నాయి చెప్పరండి బ్రదర్స్? ఏ ఇంట్లో ఉన్నాయి? యోసేపు. కేర్, చిన్నవారి పట్ల శ్రద్ధ, చిన్నవారి పట్ల మక్కువ ఉండాలి. 5 అంతల గొప్పది. యోసేపు ఒక్కొక్కటి ఐస్ క్రీమ్ పెడుతున్నాడు, వీళ్ళ ముఖాలు చూస్తున్నాడు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఒక షర్టు తండ్రి ఇస్తేనే అన్నలకి ఏమొచ్చింది? చెప్పండి? ఒక్క షర్ట్ ఇస్తేనే అసూయ వచ్చింది. ఇప్పుడు బెన్యామీనుకి ఏం చేస్తున్నాడు? 5 అంతలు. కానీ అన్నలు ఎవరు కూడా బెన్యామీను ప్లేట్లో ఏం పడుతుందో చూడట్లేదు. వారికి ఏం పెట్టాడో అదే తిన్నారు. సంతృప్తి ఉంటుంది. ఆ మాట చదువుతారు ఒకసారి 43వ అధ్యాయం. బ్రదరన్, ప్రతి గృహంలో సహోదర సంఘములు యోసేపు సహోదరులు 34 వచ్చిన వారు విందు ఆరగించి అతనితో కలిసి ఏం చేశారండి? సంతుష్టిగా తాగారు. ఆహా, యోసేపు ఇంటిలో ఏముంది? సంతుష్టి ఉంది, తృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. 44వ అధ్యాయం ముగింపుకు వస్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఎంత గోనెలు తెచ్చారో ఆ మాట చూద్దాం. చూడండి 44 వచ్చిన యోసేపు మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థం వాటిని నింపి ఎవరు రోకలు వారు కదా గోనెలు పట్టినంత ఆహారం ఇచ్చాడు. ఒకడు ఎంత సంచి తెచ్చుకుంటే అంత సంచి నిండా, ఇంకోళ్ళు పెద్ద సంచి తెచ్చుకుంటే ఎంత సంచి తెచ్చారు దాని నిండుగా, కొద్ది కాదు, వెల్తి కాదు. ఆ మాట చదవండి, ఏముంది? 44 ఒకటి చదవండి బ్రదర్. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహారం వాటిని నింపి. అయితే యోసేపు ఇంట్లో ఏముంది? సంతృప్తి ఉంది, ఇప్పుడు సమృద్ధి ఉంది. సంతృప్తి ఉంది, చెప్పండి, సమృద్ధి ఉంది. మన స్థానిక సంఘాలు కూడా సమృద్ధితో నింపబడాలి. ఖాళీ సంచులను నింపేగా ఉండాలి. వారు సంతోషంతో తిరిగి వెళ్తున్నారు. యోసేపు ఇంటిలో ఎన్ని ఉండేవో చూశాను. నేను ఏదో కొన్నే చెప్పాను, కానీ మీరు ధ్యానం చేయండి. గృహ నిర్వాహకుడు ఉన్నాడు, ఆహ్వానం ఉంది, నీళ్లున్నాయి, బల్లుంది, ఆహారం ఉంది, ఆరాధన ఉంది, కానుకలు ఉన్నాయి, ప్రార్థన ఉంది కదా, వాక్య ధ్యానం ఉంది, సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, సహవాసం ఉంది, ఐక్యత ఉంది, ఎన్నైనా ఉన్నాయి. యోసేపు ఇంటి యొక్క ప్రత్యేకత అది. వెళ్తున్నారు, కానీ యోసేపు మనసులో ఒక బాధ ఉంది. నాన్నలు వెళ్ళిపోతున్నారు,
ఎన్ని చూశాడు, వారిలో మార్పును చూశాడు, డబ్బులు తీసుకురావడం చూశాడు. ఇక ఆఖరికి ఒక్క పరీక్ష పెట్టాడండి. ఏంటి ఆ పరీక్ష అంటే, బెన్యామిన్ సంచిలో వెండి గిన్నేశాడు. కొంత దూరం పోయారు, గృహ నిర్వాహకుడే వచ్చాడు. ఆయనే వచ్చాడు. వచ్చి, ఏంటి ఇంత మోసం చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా, మీకు స్పెషల్ భోజనం పెట్టాం, ఫరో ఇంట్లోకి తీసుకెళ్ళాం, మీకు ఎన్నో చేస్తే వెండి గిన్నె తీసుకొస్తారా అనేసరికి అందరికి ఏమొచ్చిందండి, ఒక రోషం వచ్చింది. కిందకి దిగారు. ఓపెన్ చేస్తే ఎవరి సంచిలో ఉన్నాయి, ఎవరి సంచిలో దొరికింది అది, బెన్యామిన్ సంచిలో. గృహ నిర్వాహకుడు అన్నాడు, ఓకే మీరు వెళ్ళిపోండి, అతను తీసుకెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ అధ్యాయం చదవండి. ఒక గొప్ప మలుపు తిరిగిన అధ్యాయం అది. అన్నలందరూ ఏకమయ్యారు. 20 సంవత్సరాల క్రితం తండ్రి నేర్పించారు అన్నలు. ఇప్పుడు అదే అన్నలు తండ్రి గురించి ఏం మాట్లాడారు చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా ఆగు ఆగు అయ్యా ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఈ చిన్నవాడు లేకపోతే మా తండ్రి బతకలేడు, మా తండ్రి వృద్ధుడైపోయాడు, వెంట్రుకలు నరిసిపోయినాయి. ఈ చిన్నవాడు లేకపోతే మా తండ్రి సమాధిలోకి వెళ్తాడు, మా తండ్రి సమాధిలోకి వెళ్ళిపోవటం మాకు ఇష్టం లేదు, మేము వస్తాం, మీ దాసులుగా మేము వస్తాం, ఈ పిల్లవాడిని పానీయండి అని వారు ఆ మాటలు చెప్తున్నారు. చాలా మార్పు వచ్చింది ఎవరిలో. 20 సంవత్సరాల క్రితం తండ్రి అంటే ఏం లేదండి, గౌరవం లేదు. తండ్రి నేర్పించారు కానీ ఇప్పుడు తండ్రిని తలుచుకుని ఏడుస్తున్నారు. ఈ విషయం యోసేపుకు తెలిసింది. యోసేపు ఒక్క గడి ఆగలేదు, అందరినీ బయటికి పంపించేశాడు. నాన్నలు మారారు అనుకున్నాడు, వాళ్ళని కౌగులించుకున్నాడు, వారిని ముద్దు పెట్టుకున్నాడు, వారిని క్షమించాడు. అన్నలారా, నన్ను నమ్మేసినందుకు మీరు బాధపడద్దు, మీరు అమ్మివేసిన మీ సహోదరుడు యోసేపును నేనే. వెళ్ళిపోతుంటే వారికి 7 అంశాలు చెప్పాడు కానీ 2 ముఖ్యమైన చెప్పాడు. ఒకటి 2 గుడ్ న్యూస్ చెప్పండి. ఒకటి, నేను బ్రతికున్నానని చెప్పండి. రెండవది, నేను ఏలుతున్నానని చెప్పండి. ఏం చెప్పాడమ్మా అన్నలకి? 2 విషయాలు కదా. ఏంటవి? నేను బ్రతికున్నాను, రెండవది నేను ఏలుతున్నాను. ఈ లోకం అనుకుంటుంది యేసుప్రభు మంచివాడేనండి, యేసుప్రభు గొప్పవాడేనండి, అద్భుతాలు చేశాడండి, నిజమేనండి, కానీ ఆయన చనిపోయాడు. నో, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ లోకానికి మనం చెప్పాల్సింది అదే, ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగములకు ఏమయ్యాను, సజీవునయ్యాను. యేసుప్రభు చావును జయించి తిరిగి లేచాడు. లోకమంతా ఆయన మరణించాడు అనుకుంటున్నారు, కానీ లోకానికి చెప్పాల్సిన బాధ్యత నీది నాదే. అంతేకాదు, ఆయన త్వరలో రాబోతున్నాడు, ఏలబోతున్నాడు అని చెప్పాలి. యోసేపు అన్నలకి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే కమాండ్ ఇచ్చాడో, యేసుప్రభు వెళ్ళిపోతూ చెప్పిన మాట అదే కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇంతలో యాకోబు ఎదురు చూస్తున్నాడు. అన్నలు రానే వచ్చారు. అన్నలు వచ్చి ఏం చెప్పారంటే, డాడీ యోసేపు బతికున్నాడు డాడీ. రెండో గుడ్ న్యూస్ ఏంటి? వెళ్తున్నాడు. ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ వెంటనే చెప్పకూడదండి, హార్ట్ అటాక్ వచ్చింది. యాకోబు కంట హార్ట్ అటాక్ వచ్చిందంట. అక్కడ రాయబడింది అన్నమాట, అతడు నిశ్చేష్టుడు ఆయన. 2 గుడ్ న్యూస్ ఏంటవి? యోసేపు బ్రతికున్నాడు, రెండవది యోసేపు ఏలుతున్నాడు. యాకోబు అన్న మాట, ఆ ఒక్క మాట చదివి ముగించుకుందాం. అది 45 అధ్యాయం చివరిలో ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపును చూస్తే చాలు, నేను చావకముందు చాలండి. ఏ ఇంటి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో దాని గుర్తుగా ఉన్న మన ప్రభువుని మనం చూస్తే చాలు. ఇది మన జీవితం యొక్క ఉద్దేశం. ఆర్భాటంతోనూ ప్రధానత శబ్దంతో దేవుని బొరతో ప్రభువు రాబోతున్నాడు. అందుకే బైబిల్ చివరిలో పలికిన మాట, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను. ఆయనను చూడాలి, ఆయన మనం కలుసుకోవాలి. యోసేపు ఇల్లు, స్థానిక సంఘం
ఆ లక్షణాలు మనం ఒకసారి పరిశీలన చేసుకొని రానున్న దినాలు ఇంకా మన స్థానిక సంఘాలు అనేక విషయాల్లో వృద్ధి చెంది ప్రభుకి మహిమకరంగా ఉండను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.